ఈ గాల్లో అయితే చూసుకోవచ్చు ఎలా వస్తున్నాయో, తుఫాన్ ఎఫెక్ట్. ఇంత ఎర్లీగా బయలుదేరుతున్నా సరే చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో దీనికి. చాలా క్రేజ్ అయితే ఉందన్నమాట ఈ ట్రైన్కి. సో ఈ తుఫాన్ దెబ్బకి చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. జనాల పరిస్థితి చూడండి, అందరూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే చూడండి ఎంత బుడ్డిగా ఉందో. ఇది వెయిటింగ్ హాల్ అంట. కామెడీగా ఉంది అసలు, బాత్రూమ్ ఉన్నట్టుంది వెయిటింగ్ హాల్ అయితే. ఇక్కడైతే చూడండి ఎంత మంది దీపాలు అయితే వెలిగిస్తున్నారో, ఎంత బాగుందో. ఈ రోజు నేను ద స్మార్ట్ సిటీ అయిన కాకినాడలో ఉన్నా. ప్రెసెంట్ నేను వచ్చేసి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి కాకినాడ సిటీలో 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్, ఇంకోటి వచ్చేసి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్. అందులో నేను కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ రోజు నేను కాకినాడ నుంచి విజయవాడ వరకు ఈ మెమో ఎక్స్ప్రెస్ అయితే తీసుకొని ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవర్క్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ఈ రోజు మీ ముందరకైతే వచ్చేసాను. సో టైం అయితే చూసుకోవచ్చు, మార్నింగ్ 3:40 అవుతుంది. 4:10కి ఈ ట్రైన్ స్టార్ట్ అయింది కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17258 అనమాట. ప్రతిరోజు మార్నింగ్ 4:10కి కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి 10 గంటలకి దాదాపుగా విజయవాడకి అయితే చేరుకుంటుంది. సో బయట అయితే ఫుల్ వర్షం, ఒక రేంజ్ లో గాలులు, తుఫాన్ అని అయితే అంటున్నారు. చూడాలి ఏమవుతుందో. తుఫాన్ లో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. మినిమం ఉంటది. చాలా వరకు ఈ తుఫాన్ దెబ్బకి ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేశారు, బట్ ఇదైతే తిరుగుతుంది. ఇది విచిత్రం. సో మన ట్రైన్ 4:10 కల్లా కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. గాలులు చూడండి ఎట్ట వస్తున్నాయో. బయట పక్కకి తల పెట్టాలంటేనే భయం వేస్తుంది. భయంకరంగా ఉన్నాయి గాలులు అయితే. వర్షం చూడండి, మొత్తం వర్షం పడుతూనే ఉంది రాత్రి నుంచి. కోస్టల్ ఏరియా కదా, తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది. సివియర్ అలర్ట్ అయితే ఇచ్చారు ఈ ఏరియాలో అంతా. ఎట్లుంటుందో ఏమో చూడాలి పరిస్థితి అయితే. మనకి చాలా రూట్స్లో అయితే మెమో ట్రైన్స్ జరగట్లేదు, ఓన్లీ కొన్ని రూట్స్లో మాత్రమే జరుగుతుంది. అందులో ఇది ఒకటి. ఎస్పెషల్లీ నేను ఈ ట్రైన్ బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ రూట్లో తిరుగుతుంది. మనకి ఈ ట్రైన్ కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది. అంత ఇంపార్టెంట్ స్టాప్స్ ఏను. సో దానికని ఈ ట్రైన్ బ్లాక్ చేద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను. వెల్కమ్ టు కాకినాడ టౌన్. సో మీకు ఏది చెప్పే కదా, 2 రైల్వే స్టేషన్లు ఉంటాయని. ఒకటి వచ్చేసి పోర్ట్, ఇంకోటి వచ్చేసి టౌన్. సో పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం టౌన్కి అయితే వచ్చేసాం. రెండింటికి 2 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు అంతే తేడా, ఎక్కువైతే ఉండదు. 5 మినిట్స్ జర్నీ టైం అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు జనాలు అయితే గట్టిగానే ఎక్కుతారు. సో ట్రైన్ అయితే చాలా వరకు మనకి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఫిల్ అయింది. ఇది బెటర్ కాకినాడ పోర్ట్ కన్నా. ఈ స్టేషన్ చాలా బెటర్. కొంచెం కల ఉంది, వెయిటింగ్ హాల్ ఉంది. కాకినాడ పోర్ట్లో అయితే కనీసం వెయిటింగ్ హాల్ కూడా లేదనమాట. ఇది బెటర్, కొంచెం బాగుంది ఈ స్టేషన్ అయితే. ఈ గాల్లో అయితే చూసుకోవచ్చు ఎలా వస్తున్నాయో, తుఫాన్ ఎఫెక్ట్. సో ఈ ట్రైన్లో మొత్తం 214 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. 5.5 అవర్స్ జర్నీ టైం అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట. ఇదైతే ఇక్కడ చూడొచ్చు, బాగా లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుతుంది ట్రైన్. సామర్లకోట అంటే ఇంకా మనకి ట్రైన్ మెయిన్ లైన్లో కలుస్తుంది. విశాఖపట్నం చెన్నై లైన్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాంట్లో కలుస్తుంది. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసినంత బ్రాంచ్ లైన్ సామర్లకోట కాకినాడ పోర్టు బ్రాంచ్ లైన్లో ట్రావెల్ చేసాము. సో ఫైనల్లీ వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. మెయిన్ లైన్లోకి అయితే వచ్చేసాము. ట్రైన్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నా సరే, అంటే టైం వచ్చేసి ఇప్పుడు 4:36 అవుతుంది. ఇంత ఎర్లీగా బయలుదేరుతున్నా సరే చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో దీనికి. చాలా క్రేజ్ అయితే ఉందన్నమాట ఈ ట్రైన్కి. సామర్లకోట స్టేషన్ కూడా వచ్చేసి SLO. ఇది వచ్చేసి విజయవాడ డివిజన్ కిందే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి కాకినాడ జస్ట్ 14 కిలోమీటర్స్ ఉంది అంతే. సో రాజమండ్రి వెళ్ళే వరకు మనకి లైటింగ్ అయితే ఉండదు కాబట్టి టక్క రాజమండ్రికి వెళ్ళే ప్రతి ఒక్క స్టేషన్ అయితే కవర్ చేసేద్దామా. ఇది వచ్చేసి మేదపాడు. సో టీ అయితే ఒకటి తీసుకున్నా, 10 రూపీస్ అనమాట. ఈ స్టేషన్ వచ్చేసి బిక్కవోలు. నేమ్ అయితే భలే ఉంది కదా, క్యూట్గా. అండ్ ఇది వచ్చేసి అనపర్తి స్టేషన్ అనమాట. బండి ఆన్ టైం నడుస్తుంది, ఇది మంచి విషయం. అండ్ ఆల్మోస్ట్ రాజమండ్రికి దగ్గరలో అయితే ఉన్నాము. ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి ద్వారపూడి. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసాం రాజమహేంద్రవరం, అదే మన రాజమండ్రికి. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు చూడండి. ఈ ట్రైన్ మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఇంతే, రాత్రి బయలుదేరేటప్పుడు కూడా ఇంతేను. నేను మన గోదావరి రివర్ వచ్చేసరికల్లా సన్ రైజ్ అయిపోద్దని అయితే అనుకున్నాను. మంచిగా గోదావరి రివర్ మీద నుంచి సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. కానీ బిస్కెట్ ఈరోజు అయితే ఛాన్సే లేదు. ఒకటి మబ్బులు ఫుల్గా పట్టేస్తున్నాయి, అండ్ ఈరోజు సన్ రైజ్ కూడా లేట్గా అవుతుంది. ఓరి అమ్మో, ఓరి నాయనో, ఎవర్రా వీళ్ళంతా. చూడండి ఎంత మంది ఉన్నారో జనాలు అయితే. భయంకరంగా ఎక్కుతున్నారు దీన్ని.
సో ఫైనల్లీ మనం రాజమండ్రికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మన ట్రైన్కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడికి మన జర్నీ 64 kilometers అయితే కంప్లీట్ అయింది. బయలుదేరి దగ్గరగా 1.5 hours అయితే అవుతుంది. రాజమండ్రి స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో ఈ ట్రైన్ ఈవినింగ్ కాకినాడకు బయలుదేరే టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 6:30కి విజయవాడ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నైట్ 11:30కి కాకినాడకి అయితే చేరుకుంటుంది. సో ఈ తుఫాన్ దెబ్బకి చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. జనాల పరిస్థితి చూడండి, అందరూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. ట్రైన్స్ అంత ఫుల్ ఉండడానికి అండ్ ఆల్సో ఈ ట్రైన్ లో ఇంతమంది ఎక్కడానికి కూడా కారణం అదే. దాదాపు 160-170 ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి. మేబీ ఇది ఒక 5 days 6 days లో రావచ్చు. ఇక్కడైతే చూడండి ఎంతమంది దీపాలు అయితే వెలిగిస్తున్నారో, ఎంత బాగుందో. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు అనమాట. సన్ రైజ్ అయితే ఇక్కడ నుంచి మంచి వ్యూస్ అయితే ఉండేవి. బాగుంది, లైట్గా కనిపిస్తుంది, ఎక్కువ అయితే కనిపించలా. ఆల్మోస్ట్ 3-4 kilometers ఉంటుంది బ్రిడ్జ్లో ఎంత అయితే. సో ట్రైన్ చూడండి మాటల్లోనే ఎంత ఫుల్ అయిపోయిందో, భయంకరంగా అనమాట. ఇటు నుంచి అటు నడవడానికి కూడా ఖాళీ లేకుండా అయింది. అంతమంది జనాలు అయితే ఎక్కేసారు. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకైతే టీ దొరుకుతున్నాయి, కాఫీ దొరుకుతున్నాయి, సమోసా, వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతున్నాయి ట్రైన్లో అయితే. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. అండ్ బయట కూడా వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అండ్ ఫుల్ వర్షం అయితే పడుతుంది. మెయిన్ తుప్పరా అది కూడా. వెల్కమ్ టు నిడదవోల్ జంక్షన్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్ ఈ స్టేషన్ వచ్చేసి ఈ రూట్లో. సో నిడదవోల్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. ఇక్కడ మన ట్రైన్కి 1 minute స్టాప్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదా. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ భీమవరం వెళ్ళే లైన్ ఉంటుంది అండ్ ఆల్సో మన మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇదైతే క్లియర్గా రాస్తున్నారు నిడదవోల్ జంక్షన్. ఇక్కడ భీమవరం, నర్సాపూర్ మరియు గుడివాడకు మారవాలేను అని. చేంజ్ హియర్ ఫర్ భీమవరం, నర్సాపూర్ అండ్ గుడివాడ వెళ్ళే రూట్ అయితే. సో నిడదవోల్ జంక్షన్. సన్ రైజ్ మార్నింగ్ అవుతుందన్నమాట. బాగుంది వెదర్ అయితే. కొంచెం వర్షం పడతా, ఒక పక్క గాలులు, ఇంకో పక్క సన్ రైజ్ అవ్వబోతుంది. ఓకే, కూల్ క్లైమేట్ బాగుంది. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే చూడండి ఎంత బుడ్డిగా ఉందో. ఇది వెయిటింగ్ హాల్ అంట. కామెడీగా ఉంది అసలు. బాత్రూమ్ ఉన్నట్టుంది వెయిటింగ్ హాల్ అయితే. మెయిన్లీ ఈ ట్రైన్లో వచ్చేసి మనకి ఎక్కువ కాకినాడ నుంచి కానీ, సామర్లకోట నుంచి, వీటి నుంచి విజయవాడకి ఎవరైతే వర్క్కి, రాజమండ్రి కానీ విజయవాడకి కానీ వర్క్కి అయితే వెళ్తారు ఏమైనా సామాన్లు కొనుక్కోవడానికి వాటికి. సో వాళ్ళైతే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 10 కల్లా మనల్ని అయితే దింపేస్తుంది. సో వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇదే ట్రైన్లో రిటర్న్ వచ్చేవచ్చు కాబట్టి ఇటు సైడ్ వాళ్ళందరికల్లా కొంచెం బెనిఫిట్ అనమాట. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లోనే నర్సాపూర్ వెళ్ళే మెమూ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది ఇంకొక అరగంటలో ఏమో స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. నర్సాపూర్ వైపు భీమవరం టు నర్సాపూర్ అయితే వెళ్ళుద్ది ఆ ట్రైన్ అయితే. మెమూలు గట్టిగానే తిరుగుతున్నాయి ఈ రూట్లో. మన సైడ్ ఆపేసారు ఎక్కువ చెన్నై లైన్లో. ఇదిగోండి ఏడైతే కట్ అయిపోతుంది చూసుకోవచ్చు. మనం వచ్చేసి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. అటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ అదిగోండి ఆ ట్రాక్లో వెళ్తే టువర్డ్స్ భీమవరం, నర్సాపూర్ అయితే వెళ్ళిపోతాము. 2 లైన్లు అయితే కట్ అయిపోతున్నాయి ఇటు సైడ్. ఈ ట్రైన్ కి క్రేజ్ ఏంది అసలు. ఇంతమంది ఎక్కుతున్నారు. ఏ ప్యాసింజర్ ట్రైన్ చూడలా నేను ఇంతమంది ఎక్కడము. సో ఫైనల్లీ మనం తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం. మీ అందరూ తెలుసు తాడేపల్లిగూడెంలో మనకి NIT అయితే ఉంది అండ్ ఆల్సో లార్జెస్ట్ జాగ్రీ మార్కెట్ అయితే ఉంది. చాలా మంది ఎక్కుతున్నారు. ఇంతమంది ఎప్పుడు ఎక్కుతారా లేదా ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంతమంది ఎక్కుతున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. బండి అయితే ఇక్కడికి 105 kilometers జర్నీ కంప్లీట్ చేసుకుంది అండ్ 20 నిమిషాలు లేట్ గా అయితే నడుస్తుంది అనమాట. బయలుదేరి దగ్గరగా 2 గంటల 35 నిమిషాలు అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి గన్నవరం రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాప్ విజయవాడేను. ఇది లాస్ట్ స్టాప్. సో జనాలు చూస్తున్నారా, భయంకరంగా రష్ ఉంది. మామూలుగా కాదు. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉన్నారు జనాలు అందరూ. అండ్ దానితోడు వర్షం బయట పక్క ఫుల్ వర్షము. ఇదిగోండి గన్నవరం. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గర, విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే.
వా ఏం క్రేజ్ అసలు. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్స్లో ఇది కూడా ఉంటాయి. రేంజ్ అంటే ఒక రేంజ్లో తీసుకొచ్చాడు. 9:30కి ఇది ఆన్ టైము విజయవాడ రావడానికి, కానీ 9కి దింపేశాడు అనమాట. బాగా వచ్చింది ట్రైన్ అయితే, అండ్ భయంకరమైన రష్. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఈ ట్రైన్ మనకి విజయవాడ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ నెంబర్ మార్చుకొని సేమ్ ట్రైన్ గుంటూరుకి అయితే వెళ్ళిపోద్ది. గుంటూరు నుంచి మళ్ళీ నెంబర్ మార్చుకొని ఇంకా ముందరికి వెళ్తే వెళ్ళుద్ది. సో ఈ విధంగా ఈ ఒక్క ట్రైన్నే మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తున్నారు. సో వర్షం పడుతుంది అనమాట. తుఫాన్లో రైలు ప్రయాణం. గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోదాం. ఓ మై గాడ్. సో అదిగా ఈ ట్రైన్ జర్నీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరికొన్ని ట్రైన్ వీడియోస్తో నేను ముందుకైతే వచ్చేస్తాను. ఆ వీడియోస్ అయితే మీరు చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.